ఇకపోతే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య సమన్వయం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. గత వారం రోజులు కిందట వరకు కూడా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల మధ్య అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగాయి. అయితే ఆ డిస్టర్బెన్సెస్కి తెరపడుతున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగిందో పిఠాపురంలో, ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఉద్దేశించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారిని మేమే గెలిపించాము, మా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని చెప్పేసి మాట్లాడారు. అఫ్కోర్స్ ఆయన మాట్లాడిన మాటల్లో అనేక రకాల అర్థాలు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్ర స్థాయి నేతని, 21 నియోజకవర్గాల్లో తన ఎమ్మెల్యేని గెలిపించుకున్నటువంటి ఒక నేతని, మరి పిఠాపురం నియోజకవర్గంలో ఆల్రెడీ అదే కుటుంబానికి చెందినటువంటి చిరంజీవి గారు పార్టీ పెడితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వంగా గీత గారిని గెలిచిన ఆ నియోజకవర్గంలో అదే కుటుంబానికి చెందినటువంటి చిరంజీవి గారి తమ్ముడు జనసేన అధినేత పోటీ చేసి గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన గెలుపుకి మేమే కారణం, మా వల్లే గెలిచాడు, మేము లేకపోతే గెలవలేమని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అనేది ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. మహా అయితే అక్కడ ఎవరన్నా పని చెయ్యకపోతే ఒక 5,000 10,000 అన్న మెజార్టీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇంత కూటమి వేవులో యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతలో, అదేవిధంగా 10 ఏళ్ల పాటు రాజకీయ పార్టీ పెట్టి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన గెలుపు అనేది అది ఆయన నామినేషన్ వేయకముందే సీటు ప్రకటించినప్పుడే డిక్లేర్ అయిపోయింది. సో కాబట్టి ఆ ఉద్దేశంతో నాగబాబు గారు మాట్లాడినటువంటి మాట, ఎవరైనా మేమే గెలిపించామంటే మా కర్మ అనేది, దాన్ని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెడదాం అనుకునేటువంటి వ్యక్తులైనా ఉండొచ్చు. ఇది వర్మ గారిని ఉద్దేశించి అన్నారు నాగబాబు గారు, ఆయన పేరు వర్మ కాబట్టి ఈయన కర్మ అన్నారు అని చెప్పేసి రకరకాలుగా వైసీపీ సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఎలివేషన్స్ తోటి వర్మ గారికి ఎలివేషన్స్ ఇస్తూ జనసేనని ఆపోజిట్గా మాట్లాడుతూ ఒక చర్చకి తావిచ్చే విధంగా వారు ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ మొదట సక్సెస్ అయినప్పటికీ తర్వాత ఫెయిల్ అయ్యారు వారు ఆ ప్రయత్నంలో. ఆ తర్వాత నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఆయన పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో అనేక శంకుస్థాపనలకు ఆయన హాజరయ్యారు. సో సీసీ రోడ్ల శంకుస్థాపన, అదేవిధంగా అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు హాజరయ్యారు. అక్కడ 2-3 చోట్ల వర్మ గారిని జిందాబాద్ కొడుతూ అక్కడ ఎవరైతే కొంతమంది కార్యకర్తలు టీడీపీ జెండాలు ప్రదర్శించారో సో వారికి సంబంధించి కొద్ది చర్చ జరిగింది గత 2 వారాల క్రితం. అయితే అది వారు ఎవరు, తెలుగుదేశం వారా లేకపోతే వైసీపీ వారా అనే దానికి కూడా ప్రజలకు కొంత అనుమానాలు ఉన్నాయి. అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా 2 రోజులు నాగబాబు గారి పర్యటనలో 2-3 ప్రాంతాల్లో ఆ నిరసన సెగ అయితే తగిలింది. ఆ తర్వాత కాస్త స్తబ్దుగా ఉంది. ఆ తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు గారి సంబంధించి ఆయన ఇంట్లో ఫంక్షన్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరయ్యారు. అక్కడ వర్మ గారు కూడా హాజరయ్యారు. ఆ నేపథ్యంలో పిఠాపురం వర్మ గారిని కొంతమంది తెలుగుదేశం శ్రేణులు మాట్లాడటం, చంద్రబాబు గారు కూడా ఆయనతో మాట్లాడటం, సర్ది చెప్పటం, మీరే చెప్పాలి అని చెప్పటం, అక్కడ కాస్త ఆయన వెనక్కి తగ్గారు. అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి వర్మ గారికి ఇచ్చిన ప్రాధాన్యత అవన్నీ దృష్టిలో పెట్టుకుని వర్మ గారు సరే గతం అయిపోయింది, ఏదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పేసి ఆయన కొంత వెనక దగ్గర పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే నాగబాబు గారు అక్కడ వర్మ గారిని అనలేదు, కానీ వర్మ గారిని అన్నారని చెప్పేసి కొంతమంది రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టిన నేపథ్యంలో వర్మ గారికి సంబంధించినట్టు కొంతమంది అనుచరులు హడావిడి చేశారు. మరి ఆయన నిజంగా ఆయన సొంత అనుచరులా, మరి లేకపోతే వారు వైసీపీకి సంబంధించిన వారు అనేది క్లారిటీ లేదు ఇప్పటికీ. సో 2 రోజుల క్రితం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఇంట్లో ఆయన కుమారుడి వివాహం జరిగితే ఆ వివాహ కార్యక్రమానికి పిఠాపురం వర్మ గారు హాజరై మరి ఆ నూతన వధూవరుల్ని విష్ చేశారు. అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారితో చాలాసేపు ఆయన కూర్చొని మాట్లాడారు. అఫ్కోర్స్ చాలామంది ఇది ఒక శుభకార్యంగా చూశారు. అంటే రాజకీయ నాయకులు ఒకరిల్లో ఒకరు కార్యక్రమాలు జరిగితే పిలుచుకుంటారు. అందులో కూటమి పార్టీలో ఉన్నారు. వర్మ గారు టీడీపీ ఇన్ఛార్జి, మర్రెడ్డి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన పిలిస్తే ఆయన వచ్చారనేటువంటి రకరకాల చర్చ జరిగింది. సో ఆ చర్చలో వారిద్దరు కూడా సానుకూలంగా మాట్లాడుకున్నారు. సో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నేత. సో ఆయన్ని వర్మ గారు అనే పరిస్థితి లేదు. వర్మ గారు ఆయన గురించి మాట్లాడరు, ఈయన ఆయన గురించి మాట్లాడరు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు స్వయాన సోదరుడు, కాబోయే మంత్రి. సో ఆయన వర్మ గారి మీద మాట్లాడే పరిస్థితి ఉండదు, వర్మ గారు ఆయన మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ మధ్యలో ఎవరో అడపాదడప కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఒక రాద్ధాంతం. సో ఇప్పుడు వర్మ గారికి సమీప ఎవరైతే ఆయన సమకాలీకులు ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ గారు ప్రస్తుతం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అంటే ఆ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో
మరి పిఠాపురం వర్మ గారు టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన ఎట్లనో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, వారిద్దరి మధ్య ఒక సఖ్యత అయితే కుదిరినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారిద్దరి మధ్య ఒక సానుకూల వాతావరణం ఏర్పడినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎందుకంటే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ఆ పార్టీల ఇన్ఛార్జీలుగా ఆ నియోజకవర్గంలో వారిద్దరు ఉన్నారు కాబట్టి వారిద్దరూ మరి కూర్చున్నారు, చర్చించుకున్నారు, అనేక అంశాలు చర్చకు వచ్చాయి. సో ఇద్దరు ఒకరికొకరు పరస్పర అంగీకారం ఉంది. వర్మగారికి సంబంధించిన మనుషులకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు సహకారం అందిస్తామని చెప్పారు. అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా మరి వర్మగారు సహకారం అందిస్తామని చెప్పారు. సో ఇద్దరు ఇన్ఛార్జీలు, ఇద్దరు అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్న రెండు పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కాబట్టి చక్కగా వారిద్దరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇక వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ డిస్టర్బెన్స్ కూడా క్లియర్ ఏంటైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి నాంది పలికింది, దీనికి పునాది వేసింది ఏదైతే ఉందో మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఇంట్లో ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఆయన కుమారుడి వివాహ వేడుక ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వర్మ గారికి, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మధ్య ఒక సయోధ్య సఖ్యత కుదిరిందని చెప్పుకోవచ్చు. సో తద్వారా ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా, సో వీరిద్దరు కలయిక, వర్మగారు ఆయన ఇంటికి వెళ్ళి వారి కుమారుని విష్ చేయటం, అనేక అంశాలు మాట్లాడటం, గంటకు పైగా చర్చించడం ఏదైతే ఉందో, ఇక ఆ నియోజకవర్గంలో ఆ రెండు పార్టీల క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కూడా కాస్త శాంతించింది. సో కాస్త సమన్వయం కుదిరింది వారిద్దరి మధ్య. సో వారిద్దరి మధ్య కుదిరినటువంటి ఆ సమన్వయం ఏదైతే ఉందో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. ఈ కూటమి పార్టీల మధ్య ఎలాంటి అలజడి లేదు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. సో ఎవరిని రెచ్చగొట్టే పరిస్థితి లేదు, రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఆల్రెడీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు జనసేన ఇన్ఛార్జి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారితో అనేక అంశాలు చర్చించారు. ఆ చర్చలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. మీ అనుచరులు ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే దయచేసి వారిని మీరు నిలువరించే పని చేయండి. మా పార్టీ తరపున కార్యకర్తలు ఎవరైనా మీ మీద ఇబ్బందికర మాటలు మాట్లాడినా, ఇబ్బందికర సోషల్ మీడియా ఏదైనా పోస్టింగ్ చేసినా, మీడియా ముందు ఏదైనా మాట్లాడినా మేము కూడా వారిని నిలువరించే పరిస్థితి చేస్తామని చెప్పేసి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా పిఠాపురం వర్మగారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో వర్మగారి మాటలకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇక పిఠాపురం నియోజకవర్గంలో వర్మగారు టీడీపీ ఇన్ఛార్జ్గానే కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆ రెండు పార్టీల కార్యకర్తలని సమన్వయం చేసుకొని రెండు పార్టీల కార్యకర్తలకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక తీర్మానం అయితే ఆ పార్టీల ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా చేసుకుంటున్నట్టయితే చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతుంది.